హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు చూడండి మేము ఇంతమందిరం ఒకే బైక్ మీద ఇంత ఎండలో చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే మా పిల్లల డెంటల్ చెకప్ కోసం. ఫస్ట్ అయితే ఒక హాస్పిటల్‌కెళ్ళాము. అక్కడ మేడం గారు రాలేదంట. విజయవాడ నుంచి రావాలంట. ఒక గంట పట్టిద్దన్నారు. అంతసేపు వెయిట్ చేస్తే ఎండలు ఎక్కువైతున్నాయని వేరే హాస్పిటల్‌కి అయితే వెళ్ళాము. అయితే ఇక్కడ ఏం మ్యాజిక్ జరిగిందంటే హాస్పిటల్‌లో డాక్టర్ మా వారికి తెలుసంట. అంటే కారు ఆల్టింగ్‌కి 2, 3 టైమ్స్ ఎళ్లారంట. అలా గుర్తుపట్టిండు డాక్టర్ గారు మమ్మల్ని. ఫస్ట్ అయితే నేను చాలా భయపడిపోయా. మా పిల్లలు ఎలా ట్రీట్మెంట్ చేస్తారో ఏంటో అని. ఇంకా డాక్టర్ గారు మా వారితో అలా క్లోజ్‌గా మాట్లాడేసరికి కొంత ధైర్యం అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే నేను రూమ్‌లోకి చెకప్ కోసం ఎంట్రీ అవ్వగానే వీడియో తీయడం దూరంగా కూర్చొని నెమ్మదిగా వీడియో తీసుకుంటున్నా. అయితే అక్కడ నర్స్ చూసి "వీడియోస్ అలౌస్ లేవమ్మా తీయకూడదన్నారు." ఆ మాట డాక్టర్ గారు వినేసి ఎందుకు వాళ్ళు మన వాళ్ళే ఇక్కడ దగ్గరకొచ్చి తీసుకో అమ్మా. నేను మొత్తంగా ఈ వీడియో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా పిల్లల గురించి. మొత్తంగా వీడియో తీసుకో మొత్తం టోటల్‌గా మన వాళ్ళేగా" అని అన్నారు. నాకైతే ఫుల్ హ్యాపీ చేసేసింది. ఇంకోవైపు బయట వీడియో తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ముఖ్యంగా మన లేడీస్‌కి. మా పిల్లలకి పళ్ళపైన నల్లటి చిన్న చిన్న మచ్చల్లాగా వచ్చేస్తున్నాయి. అయి ఎక్కువైపోతాయి గదా అని చెకప్‌కి అయితే తీసుకున్నా. చెకప్ చేసేటప్పుడు డాక్టర్ గారికి మొత్తం టోటల్‌గా వివరించి చెప్పాను. డాక్టర్ గారైతే చానా ఓపికగా పిల్లల్ని నమ్మించుకుంటూ మొత్తం టెస్ట్‌లు అయితే చేసేశారు. "మీ పిల్లలకి ఏం కాదమ్మా. అయి మొత్తం ఊడిపోయే పళ్ళే. అయితే ఈ మచ్చలు ఎక్కువ అవ్వకుండా నేను పేస్ట్ అయితే రాసిస్తాను. అది వాడండి. తగ్గేంత వరకు తగ్గిపోతుంది. నొప్పి ఏం లేదుగా నార్మల్‌గా ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి వచ్చే ప్రాబ్లమ్సే" అన్నారు. ఆ మాట విన్న తర్వాతే నా బ్రెయిన్‌లోకొచ్చింది. అంటే పిల్లలకి ఏ చిన్న విషయం వచ్చినా నేను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాను. ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. మా వారంటే "ఏం కాదులే" అనేస్తారు. ఇంకా డాక్టర్ గారు చెప్పిన మాట విని మా ఆయన "నేను చెప్పానుగా ఏం కాదులే" అని "నువ్వే అనవసరంగా టెన్షన్ పడిపోయావు" అని మాటి మాటికి 10 సార్లు అన్నారండి మా ఆయన. నేను మా వారు మాట్లాడుకునే మాటల్లో నేను విన్నయితే నేను ఒక స్మైల్ నవ్వి సైలెంట్‌గా ఉండిపోతా. అదే మా వారు విన్నయితే మాటి మాటికి ఒక 10 సార్లు చెప్తారు. "మీ వాళ్ళు కూడా అంతేనా?" ఇక నెక్స్ట్ ఎక్కడికంటే మా పిల్లల స్కూల్‌కైతే వచ్చేసాను. స్కూల్ ఫీజు కట్టడానికి ఒక్కసారి కాదండి 10 సార్లు ఫోన్ చేస్తున్నారు. ఒక 10,000 ఏమో బిల్లు ఉండిపోయింది కట్టేది. మా పిల్లలు ఇంటికాడ ఉంటే ఇల్లు పీకి పందిరేసి గోల గోల చేసేసారు. ఆ స్కూల్‌లో వాళ్ళ టీచర్స్ ముందైతే చెయ్యి కట్టుకొని నించొని "ఏంటి మేడం? చెప్పండి మేడం, చెప్పండి మేడం" అంటున్నారు. అదే మనకు గూడా అంత రెస్పెక్ట్ ఇస్తే బాగుండునుగా. సగం హెడ్‌ఏక్ పోయిద్ది. ఇంకా అక్కడి నుంచి మార్కెట్‌కెళ్ళి కూరగాయలయితే కొనేసాము. అక్కడి నుంచి బస్ స్టాండ్‌కెళ్ళాము. మా వారు నిన్న డ్యూటీకెళ్ళేటప్పుడు హెల్మెట్ అయితే మర్చిపోయారంట. ఇంగా అక్కడి నుంచి నర్సరీకెళ్ళాము. కొన్ని పూల మొక్కలు మనీ ప్లాంట్ ఉంటే కొందాం. ఇంకా వేరే వెరైటీ పూల చెట్లు ఏమైనా ఉంటే కొందాం అని వెళ్ళాము. మా ఆయన అటు సైడ్ పూల మొక్కలయితే చూసుకుంటుండు. మేము ఇటు సైడ్ అయితే వచ్చేసాం. ఈ గులాబీ మొక్కలు చూసేసి అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ నర్సరీ పక్కనే ఒక చిన్న పార్క్ లాగా ఉంది. అక్కడికెళ్దామని మా పిల్లలు గోల గోల చేసేస్తున్నారు. ఆయన ఇక్కడే 2 ఫోటోలు దిగేసి ఎండ కొడుతుందిగా అని ఈవినింగ్ టైం ఎప్పుడైనా వద్దామని పిల్లలు తీసుకొని వచ్చేసాము. ఇన్ని పూల మొక్కలు ఒకేసారి చూసేసరికి మనసు మొత్తం నిండుగా పూల మొక్కలతో నిండిపోయి ఉంది. అసలు ఎన్ని పూలున్నాయంటే మాటల్లో చెప్పలేనండి. ఎన్ని పూలు పూస్తున్నాయో అయి మొత్తం కోసుకుందామా అనిపించింది నాకైతే. నాకు ఒక్కటే డౌటు అక్కడ అన్ని పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూసాయి గదా! మన ఇంటి దగ్గర ఎందుకు పూయవా అనిపించింది నాకు. ఇంత ఎండలో పిల్లల మొఖాలు మొత్తం